నిన్న జరిగిన ఒక ప్రధాన వార్త బ్రేకింగ్గా మనకు కనిపిస్తోంది. బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి గారు అనగానే అందరికీ బంగారు ప్లేట్లు, బంగారు సింహాసనాలు, ఆఖరికి కమోడ్స్ కూడా బంగారవే అన్నట్టుగా మనం అప్పట్లో ఒక కొన్నేళ్ల కిందట పెద్ద హల్చల్గా జరిగిన వ్యవహారం. సో అటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారి మీదే హత్యాయత్నం జరిగింది. నిన్న అది కాస్త హల్చల్ అయిన వ్యవహారం. ఒక్కసారి అది చూద్దాం. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో, అంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు భరత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి గారి సన్నిహితుడు ఇక్కడ గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కాల్పులు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టున్నారు. గన్మెన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి, తప్పించుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఇరు వర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి, సతీష్కు గాయాలు. చూడండి ఇక్కడ ఎంత తీవ్రమైన ఉద్రిక్తతలు. ఒకవైపు మొన్నటి వరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివకుమార్ గారికి సిద్ధరామయ్య గారికి పొంతన లేదు, ఎవరు సీఎం, 2 ఏళ్ళు అయిపోయింది, సిద్ధరామయ్య గారు దిగిపోతారు, డీకే శివకుమార్ గారు అనే టీం ఢిల్లీలో లాబింగ్ చేయడం, అంటే కాంగ్రెస్లో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి. అప్పట్లో చెప్పేవారు సీల్డ్ కవర్లో వచ్చిన పేరే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండేవారు అన్నట్టుగా. ఇప్పుడు అంతా ఆన్లైన్, ఫోన్లు, టెక్నాలజీ వచ్చింది కాబట్టి సీల్డ్ కవర్లు లేవేమో బేబీ. సో ఇప్పుడు డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు కాబట్టి సిద్ధరామయ్య గారితో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి, సిద్ధరామయ్య గారిని దించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇట్లా జరుగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరొక్కసారి ఛాన్స్ తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి గారిపై కాల్పులు జరగడం అనేది చర్చనీయాంశమైంది. ఇరు వర్గాలు కాల్పులు అంటే ఇదేం సినిమానా, లేదా సినిమా స్టోరీ? రియల్గా జరిగింది. ఇంత వ్యవహారం ఎంత హల్చల్ చేస్తుందో చూడండి. ఇక్కడ గంగావతి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిపై అత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగల ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్షణక్షణం భయం అన్నట్టుగా అన్ని వార్తాపత్రికల్లో కూడా హల్చల్గా వస్తున్న వ్యవహారం. అంటే ఇట్లా కాల్పుల వ్యవహారం అంటే ఏంటి అసలు? ఇది మనం ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, లేదంటే ఇంకెక్కడ ఉన్నామా? మన పక్క రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా. బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్ మహర్షి వాల్మీకి విగ్రహాన్ని నెల 3 ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కొడుతున్నారు. ఈ క్రమంలోని గురువారం సాయంత్రం హవంబావి ప్రాంతంలోని జనార్దన్ ఇంటికి ప్రహరీ కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహరీకి వద్దని బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఇక్కడే ఫ్లెక్సీ కడతాను అని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసిన సతీష్ రెడ్డి తన అనుచరులు రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించడంతో, అంటే ఆయన ఒక ఎమ్మెల్యే కదా, అంతా ఇప్పుడు ఈయన సతీష్ రెడ్డి అనే వ్యక్తి మన బళ్ళారి ఎమ్మెల్యే యొక్క భరత్ రెడ్డి యొక్క అనుచరుడు మాత్రమే, ఎమ్మెల్యే కాదు కదా. ఒక అనుచరుడికి అంత ఇదేంటి అన్నది. సో అంటే ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి, ఒకరొకరు దూషించుకోవడం వరకు ఓకే, కానీ చంపుకోవడం నరుపుకోవడం వరకు వెళ్ళిపోతుందని అంటే ఇట్లా ఈ చిన్నగా ఫ్లెక్సీల కోసం ఏర్పడిన ఘటన కాల్పులకు దారి తీయడము, ఒక వ్యక్తి చనిపోవడము అంటే చిన్న విషయమా చెప్పండి? ఆ మధ్యకాలంలో కర్ణాటకలో ఎంత వెచ్చలవిడితనం పెరిగిపోయిందంటే, ఒక సినీ హీరో తన యొక్క ఫ్యామిలీ కాకుండా ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ అమ్మాయికి ఒక అభిమాని లేఖ రాసి, ఆ హీరో ఎవరు మీకు అందరికీ తెలుసు, ఆ లేఖ రాసి మా హీరోని వదిలే, ఎందుకు మా హీరోని బ్రష్ పట్టిస్తున్నా, మంచి కెరీర్ ఉన్న మా హీరో అని చెప్తే కలుద్దాం నీకు అని చెప్పి ఆ హీరో ఆ అభిమాని పిలిచి అటుండటు కనబడకుండా చేశాడంట. అది కేసు. తర్వాత ఆయన అరెస్ట్ అవడం, ఎట్టకేలకు మొన్న ఎప్పుడో బెయిల్ వచ్చినట్టుంది, సుమారుగా సంవత్సరం తర్వాత 8 నెలల తర్వాత. అంటే అంటే మనుషుల్ని చంపేయడం అనేది అంత సాదాసీదా అయిపోయిందా? చాలా సింపుల్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, గన్మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్లు కాల్చిన సతీష్ రెడ్డి, ఒకరు మృతి. అంటే ఏదో సినిమా ఆటలాగా లేదా బొమ్మలాటలాగా ఏదో సినిమాలు చూపించిన గన్ పేల్చగానే సౌండ్ వచ్చి అక్కడ లోపల ఉన్న ఎర్ర కలర్ ప్యాకెట్లు చితికిపోయి బ్లడ్ వచ్చేలాగా చూపించే వైనం ఇదంతా ఏదైతే నడుస్తుందో సేమ్ అది రియల్గా జరిగింది. ఒక మనిషి చనిపోయాడు. ఇది నిజంగా ఉద్రిక్త పరిస్థితులకి దారితీసే అంశమా కాదా? అంటే
మనిషిని చంపుకునే ఈగోస్ ఎక్కువైపోతున్నాయి.